ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీ కృప నీ వాత్సల్యతను బట్టి నాయన ఈ వాక్యం మాట్లాడేది నీవు కానీ నేను కాదు ప్రభువా. నేనైతే వట్టివాడిని, మట్టివాడిని, దుమ్ముని, ధూళిని, మనిషిని ప్రభువా. నా వల్ల కాదు. పరిశుద్ధాత్ముడా, నీవే మాట్లాడి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోండి. ఇంటున్న ప్రతి బిడ్డకి ఆశీర్వాదము, ఆనందము, సంతోషము, సమాధానము కలుగు చేయండి. వారు ఏ మార్గములో నడుస్తున్నారో వారి మార్గములను సరిచేసుకొని వారు దేవునిలో ఉన్నారా లేరా అని గమనాన్ని, మనస్సుని పురిగొలిపి మహిమ తెచ్చుకొనమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం. సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి. చూడండి ప్రియమైన వారలారా, నీతిగల ప్రజలు వచ్చినప్పుడు ద్వారం తీయమంటున్నాడు. పగడములతోనూ, రత్నములతోనూ, వజ్రములతోనూ, వైడూర్యములతోనూ కట్టిన పరలోక రాజ్యము చుట్టూ కింద పునాది ఎలా వేశారయ్యా అంటే ప్రకటన గ్రంథంలో ఉంది. పగడములతోనూ, వజ్రములతోనూ, వైడూర్యములతోనూ, కెంపులతోనూ దానిని ఏం చేశారంట? పునాది వేశారంట. ఇక్కడైతే కెంపులు రాళ్ళు ఉంగరాలు పెట్టుకుంటున్నారు బంగారంలో వేసుకొని, పగడములు ఉంగరాలు పెట్టుకుంటున్నారు బంగారంలో పెట్టుకొని, అలాగే వజ్రములు ఇదిగో వజ్రపు ఉంగరాలు పెట్టుకుంటున్నారు చేతులకి. అయితే అక్కడ వాటిలు దేవుడైన యెహోవా ప్రకటన గ్రంథంలో రాసిన రీతిగా పునాది రాళ్ళుగా ఉపయోగపడతాయి అంట. అవి ఆ పునాది రాళ్ళుగా వేయబడిన ద్వారము, ముత్యము ద్వారము. మనకి ఎలాగ ఇక్కడ 2 రెక్కలు కలిగిన తలుపు, 1 రెక్క కలిగిన తలుపు ఉంటుందో అక్కడ కూడా ముత్యము ద్వారమై ఉన్నది. ఆ ముత్యము రౌండ్గా ఉంటుంది కనుక అదిగా ద్వారము రౌండ్గా తీసినప్పుడు అందులోనికి వెళతానికి ఎలా ఉండాలంట? సత్యమును ఆచరించిన నీతిగల జనము. అబ్బా, సత్యమును ఆచరించిన నీతిగల జనం అంటండి. ప్రియ క్రైస్తవుడా, ఈ వాక్యానుసారంగా ఉన్నావా? పరిశీలించుకో. ఇంకొకసారి చదువుకుందాం ఈ మాట. అదుగో సత్యమును ఆచరించి నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి. అబ్బా, నీతిగల జనము. నిన్ను నువ్వు నీతిగా ప్రవర్తించావా, నీతిగా ఉన్నావా అని నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. ఏ రోజుకు ఆ రోజు నువ్వు ప్రశ్న వేసుకో. నేను ఎలా ఉన్నాను ఈరోజు? నీతిగా నా దేవునికి, నా తండ్రి అయిన దేవునికి నేను కుమారుణ్ణిగా, నేను నా తండ్రికి తగ్గట్లుగా, నా దేవునికి తగ్గట్లుగా జీవించానా ఈ ఒక్కరోజు అని నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. ధనాపేక్షతో ఉన్నావా? ఏ విధంగా ఉన్నావో నీవు పరిశీలించుకో. నీ హృదయం ఎలాగున్నదో పరిశీలించుకో. ఇందాకే చదువుకున్న ఒక వాక్యము, హృదయము ఎలా ఉందంట? శుద్ధ హృదయముతో. నీ హృదయము శుద్ధ హృదయముతో ఉన్నదా? అదుగో నిర్దోషమైన చేతులు. లంచాలు తీసుకుంటున్నాడు క్రైస్తవుడు, వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు క్రైస్తవుడు. ఏమండి? నిర్దోషమైన హృదయము, నిర్దోషమైన చేతులు, లంచం తీసుకుంటాడండి క్రైస్తవుడు. చదవమ్మ ఒకసారి, చదివి మాట. కీర్తనల గ్రంథము 24:4. అదిగో వ్యర్థమైనదండిగా ఈ భూమి మీద, వ్యర్థమైనది ఈ భూమి శాశ్వతం కాదు. కానీ ఈ భూమి మీదే మనసు పెట్టక కపటముగా ప్రమాణం, సాక్ష్యం, కపట సాక్ష్యాలు చెప్తారు. క్రైస్తవుడికి కపట సాక్ష్యాలు చెప్తాం, అది దేవునికి నచ్చదు. నీకు అది మంచి పద్ధతి కాదు. అలాగే నిర్దోషమైన చేతులు అనగా లంచాలు తీసుకునే చేతులు, దొంగతనం చేసే చేతులు,
దొంగ లెక్కలు రాసే చేతులు. చదవమ్మ, కిందకు చదువు. అదుగో శుద్ధమైన హృదయము కలిగి. నీ హృదయము శుద్ధముగా ఉన్నదా? ఆలోచించు. నువ్వు ఎలాగా ఉన్నావు? ఎలా ఉన్నావు? నీ హృదయం ఎలా ఉంటుంది? పరిశీలించుకో. కపట వేషధారిలాగుంటున్నావా? వేషధారి కాకుండా అన్నట్లుంటున్నావా? ఆలోచించు. అందుకని ఇక్కడ అంటున్నాడు. మళ్ళీ ఇంకొకసారి చదువుకున్నాం యెషయా గ్రంథము 26:2. సత్యము ఆచరించు, సత్యమును ఆచరించు, నీతి గల జనము ప్రవేశించినట్లు. అబ్బా, ఏ ద్వారం అండి ఇది? ఏ ద్వారం? సినిమా హాల్కి టికెట్ ఇస్తేనే ద్వారం తీస్తాడు కదండి. ద్వారంలో దగ్గరికి వస్తే ఆడు టికెట్ చింపుతాడు, లోనకి పంపిస్తాడు. ఏమండి? ఏ ద్వారము దగ్గర ఉంటున్నావు నీవు? ఏ ద్వారము దగ్గర నువ్వు నిలబడి ఉంటున్నావు? పరలోక రాజ్యములో దేవుని సింహాసనమును, దేవుడైన యెహోవాను, కుమారుడైన క్రీస్తును, అలాగే 12 మంది అపోస్తులను, ప్రవక్తలను చూసే సింహాసనాలకు నువ్వు కోరుకొని ఉంటున్నావా? ఏ ద్వారం దగ్గర ఉంటున్నావు నీవు? ఏ ద్వారం దగ్గర నీవు ఉంటున్నావు? ప్రియ క్రైస్తవుడా, జ్ఞాపకం చేసుకో. రాజకీయ నాయకుడిచ్చే 2000కి, రాజకీయ నాయకుడు ఇచ్చే 5000కి ఆయన ద్వారం దగ్గర ఉంటున్నావా? ప్రియ క్రైస్తవుడు, ప్రియ సేవకుడా, జ్ఞాపకం చేసుకో. ఎలా ఉంటున్నావు నీవు? ఆలోచించుకో, గమనించుకో. ఏ ద్వారము దగ్గర ఉంటున్నావు? ఏ మార్గంలో ఉంటున్నావు? నీవు పరిశీలించుకో. నీ మార్గము సరైనదై ఉండాలి. ప్రభువైన యేసు క్రీస్తు జీవగ్రంథము పట్టుకొని అక్కడ ఉన్నప్పుడు ఆ జీవగ్రంథములో నీ పేరు ఉన్నదా లేదా అని ఇక్కడ నుంచి పరిశీలించుకో. యోహాను సువార్త 10:9. యోహాను సువార్త 10:9. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందిన వాడై లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచు ఉండును. మేత అనగా వాక్యము. లోపలికి వెళ్ళటం రావటం అనగా పరిశుద్ధాత్మని పొందుకున్న నీవు దేవుని హృదయములోనికి వాక్యమును మేత మేయుచు లోపలికి బయటికి నీవు రాగలవు. నీవు శాశ్వతమైన దేవునిని నిర్మలమైన మనసుతో నీవు అంగీకరించి నీ హృదయములో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు యొక్క స్వభావం నీలో ప్రభువైన యేసు క్రీస్తు చేతికి కొట్టిన మేకు వలె నీకు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆ వాక్యము నీ హృదయంలో గుచ్చబడి నీ హృదయంలో నాటబడితే నువ్వు లోపలికి వెళ్తావు, బయటికి వస్తావు. లోపలికి వెళ్తావు అనగా ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరికి వెళ్తావు, మళ్ళీ నీవు వస్తావు. అది మరొకసారి చదువుకొని ముందుకు వెళదాం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపలికి వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుతూ మేత మేయుచూ ఉండును. చూడండి ప్రేమైన వాట్లట, అలాంటి ప్రవర్తన కలిగి నీవు ఉండాలి. నీ హృదయాన్ని నీ మార్గాన్ని నువ్వు ప్రియ విశ్వాసి దయచేసి పరిశీలించుకో. చూద్దాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15వ వాక్యము 18వ వాక్యము. ముందు 15 దీన్ని ధ్యానించుకొని
18లోనికి వెళదాం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవులకు ఆత్మకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించుము. ఇది సంఖ్యాకాండములో ప్రభువైన యేసుక్రీస్తు విషయములో ఇది ప్రవచనము అని నేను ఖచ్చితంగా అంటాను. అయితే ఇశ్రాయేలీయుల ప్రజలు ఎవరు? మారు మనసు పొంది బాప్టిసం తీసుకున్నవాడు ఇశ్రాయేలీయుల ప్రజలు. అయితే ఆదరణకర్త ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకని? ఈయన మరణించే సమయం వచ్చేసింది. మరణించే సమయం వచ్చింది కనుక ఇశ్రాయేలీయుల ప్రజలకు యెహోషువని నాయకుడిగా నియమించాడు. ఎప్పుడు? క్రీస్తుకు పూర్వము. క్రీస్తు శకంలో క్రైస్తవులందరికీ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు మార్గదర్శి అయి ఉన్నాడు. మార్గదర్శి అయి ఉన్నాడు, నాయకుడై ఉన్నాడు. ఆయన నడిపిస్తాడు. అందుకన్నాడు అనమాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప నా తండ్రి యొద్దకు ఎవడు చేరలేడు, మార్గము నేను ఉన్నాను అన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనము? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఎవరు? దేవుడైన యెహోవా. కుమారుడు ఎవరు? ఆయన అనుగ్రహించుకున్న కుమారుడు. కుమారుడు ద్వారాగా మనం వెళతాం. కుమారుడు ద్వారాగా మనం వెళతాం. కుమారుడు ఎంత పవిత్రతగా పరిశుద్ధతగా జీవించాడు, నీవు కూడా అంత పవిత్రతగా పరిశుద్ధతగా జీవించి నీవు నీ బిడ్డనైనను ఎవరిని నీవు ప్రేమించగా దేవుణ్ణి ప్రేమించితే కోరికలన్నీ సఫలమవుతాయి. అలాగే మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించి దేవునితో నీవు లగ్నమై దేవుణ్ణి నీవు కోరుకున్న కోరిక స్థిరపడతాడు. అలాగే మోషే భార్యని బిడ్డలని పంపించేశాడు. ఇశ్రాయేలీయుల ప్రజలను నడిపిస్తానికి ఆయన అలానే వచ్చాడు. భార్యని బిడ్డలను పంపించాడు మామతో. అయితే మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ వాళ్ళు వచ్చారు. మళ్ళీ ఇల్లు కలిసి ఇశ్రాయేలీయుల ప్రజల్లో మళ్ళీ సిపోరా వచ్చింది. సిపోరా బిడ్డలను తీసుకొని వచ్చింది. రెండో మారి ఇంక స్థిరముగా ఉండిపోయింది. చూడండి ప్రియమైన వారులారా, మార్గము మార్గము ఇశ్రాయేలీయులను నడిపిస్తానికి ఫస్ట్ మోషే, తర్వాత యెహోషువ. మోషే కోరుకున్నాడు, అయ్యా ఒక నాయకుడిని ఎన్నుకో, ఒక నియమించు అన్నాడు. యెహోషువని నియమించాడు. యెహోషువని నియమించిన తర్వాత ఇశ్రాయేలీయుల ప్రజలు పాలు తేనెలు ప్రవశించే దేశానికి వచ్చారు. ఏమండి? ఆ తర్వాత మళ్ళీ యెహోషువ చనిపోయిన తర్వాత ఇంకా కొంతమంది నాయకులు చనిపోయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు నీకు నాకు మార్గదర్శి మనం దేవుని యొద్దకు వెళతానికి ఆయన ఉన్నాడు. చూడండి, చదువుకుందాం, మరొక్కసారి చదువుకుందాం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించుము. ప్రియ క్రైస్తవుడా, ఇందాక కూడా చెప్పాను, పాస్టర్లు ఆత్మల మీద భారం కలిగి ఉన్నావా? ఆత్మలిచ్చే కానుకల మీద భారం కలిగి ఉన్నావా? ఏమంటాడండి? మా ఆత్మీయ తండ్రి అంటాడు. ఆత్మీయ తండ్రి అనే అనిపించుకునేటట్లుగా నువ్వు ఉన్నావా? రేపటి రోజున తీర్పు ఉంది. ఆ ఆత్మ గురించి నువ్వు ఎంత విజ్ఞాపన చేశావో, వాళ్ళ దగ్గర ఎంత సొమ్ము తెచ్చుకున్నావో, విజ్ఞాపన ఎంత చేశావో ఉంది. అలాగే వాళ్ళ దగ్గర ఎంత సొమ్ము తెచ్చుకున్నావో ఉంది. ఈ రాజీవ్ నగర్ కేసి ఒక పాస్టర్ ఉన్నాడంట. అతనంట, దశభాగం నాకే వాళ్ళు లేనే బాప్టిజం ఇచ్చానంట. అతని గురించి ఎంత విజ్ఞాపన చేశావు? రేపు తీర్పు ఉంది నాన్న, జాగ్రత్త. నేను 1-2 సార్లు ఈయన చూస్తేనే చెప్తా, అలా చెప్పను, జ్ఞాపకం చేసుకో. 18వ వాక్యం సంఖ్యాకాండం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు అతనిని తీసుకొని అతని మీద నీ చేయి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను
సర్వ సమాజము ఎదుటను అతని నిలబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇవ్వుము. చూడండి ప్రియమైన వారలారా, అభిషేకం అంటే తెలియని పాస్టర్లు ఉన్నారు ఈ రోజుల్లో. పిలుపు అంటే తెలియదు, అభిషేకం అంటే తెలియదు. అభిషేకం తెలియదు, పిలుపు తెలియదు. పరిశుధాత్మను పొందుకున్నావా అంటే తెలియదు. పరిశుధాత్మ వాక్యం చెప్పింది అన్నా కానీ తెలియదు. ఎందుకంటే ఈ రోజుల్లో క్రైస్తవ పుస్తకాలు తెచ్చుకుంటున్నారు, చదువుతున్నారు, పాస్టర్లు అయిపోతున్నారు. పిలుపు అంటే ఏంటి తెలియదు. పరిశుధాత్మ నడిపింపు వాక్యం అంటే తెలియదు. పరిశుధాత్మ ప్రార్థన నడిపింపు అంటే తెలియదు. స్వస్థత వరాలు అంటే తెలియదు. ఏమన్నాడు ఇక్కడ? యెహోషువకు ఆత్మను పొందినవాడు. చదువమ్మా ఒకసారి 18. అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను నూను కుమారుడైన యెహోషువ, అదుగో ఆత్మని పొంది ఉన్నావా ప్రియ క్రైస్తవుడు? అలాగా ప్రియ దైవ సేవకుడా, ఆత్మను పొంది ఉన్నావా? ఆత్మను పొందకపోతే నువ్వు సేవ చేయవద్దు. ఆత్మ పొందితే ధనాపేక్ష ఉండదండి. ఆత్మ పొందితే పరిశుధాత్మ కూడిక, లెగండి, డ్రమ్ము కొట్టండి, పాట పాడండి అంటే అది పరిశుధాత్మ కూడిక కాదండోయ్. ఆత్మ కూడిక జరుపుకుందాం. ఆయా డ్రమ్ము కొట్టండి, ఆయా సంగీతం వాయించండి. అమ్మా రెడీగా ఉన్నారా? డ్రమ్ము కొడుతుంటే అక్కడ డ్రమ్ము కొడితే వస్తుంది, అక్కడ కూడా డ్రమ్ము కొడితే వస్తుంది. ఇక్కడ డ్రమ్ము అంటే పరిశుధాత్మ అంటే దేవుని ఆత్మని పొందుకున్న నీవు ప్రార్థనాపూర్వకంగా నీ విశ్వాసులను నువ్వు ఎంతమందిని సిద్ధపరిచావు? పరిశుధాత్మని పొందుకున్న విశ్వాసులను. రేపు జరగబోయేది పరిశుధాత్మ చెప్పుద్దండి, అది ఉందా నీకు? ఆ ఆత్మను సంపాదించుకున్నావా? ఆ ఆత్మను సంపాదించుకున్నావా? ప్రవచన వరం పొందుకుంటే ప్రవచన వరం, అర్థం చెప్పే వరం కూడా ఆ సంఘంలోనే ఒక బిడ్డకిస్తాడు. ఈ మాట అన్నానని ఒక పాస్టర్ ఫోన్ చేయటమే మానేశాడు. పరిశుధాత్మ అని పొందుకున్న నీవు వాక్యము పేరాపన మీద, దేవుని పేరాపన అనగా పరిశుధాత్మే వాక్యం చెప్పుద్ది. ఆ వాక్యం చెప్పినప్పుడు విశ్వాసికి హత్తుకుంటుంది లేదా గుచ్చుకుంటుంది, పాస్టర్కి గుచ్చుకుంటుంది. పాస్టర్కి అయితే మనసుకి గలిబిలైపోతాడు. నిజముగా పరిశుధాత్మని పొందుకొని ఆ వాక్యం నువ్వు ప్రకటించు, చెప్పు, నువ్వు ఆలోచించు. ఆత్మని యెహోషువ మీద కుమ్మరించాడు. యెహోషువకు పరిశుధాత్మ తోడుగా ఉంది, అందుకని ఇశ్రాయేలు ప్రజలను నడిపించారు. ప్రియ దైవ సేవకుడా, నీవు పరిశుధాత్మని పొందుకొని నీ బిడ్డలను అనబడిన విశ్వాసులను నీవు నడిపిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో, ఆలోచించుకో, గమనించుకో. చూద్దాం ఇక్కడ లూకా సువార్త 3:21-22. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేస్తుండగా ఆకాశము తెరవబడి పరిశుధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. మొదటి మెసేజ్లో చెప్పుకున్నాం కదండి. మొదటి మెసేజ్లో పావురం అనేది, అలాగే శరీరాకారం అనేది, పరిశుధాత్మ అనేది అని చెప్పుకున్నాం కదండి. అట్లాగే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మొదటిది రెండోది రెండు కలపాలి కనుక దీని భావము మొదటిలో ఉంది, రెండో దాంట్లో కూడా ఉన్నది అని అర్థం కావటం కొరకు నేను చెప్తున్నాను. మరొకసారి చదువుకుందాం. ప్రజలందరూ బాప్తిస్మము పొందిరి, యేసు కూడా బాప్తిస్మము పొంది అదుగో ప్రార్థన చేస్తుండగా ఆకాశము తెరవబడి ఆ పరిశుధాత్మ శరీరాకారములో పావురం వలె ఆయన మీదికి దిగివచ్చారు. అప్పుడు అదిగో చూడండి, ఆయన బాప్తిసం పొందావు. బాప్తిసం పొందిన తర్వాత ఆయన కుమారుడిగా నీవును దత్తతకు తీసుకున్నాడా? తండ్రి లక్షణాలు నీలో ఉన్నాయా? ఫస్ట్ చెప్పుకున్నాం కదా, తండ్రి లక్షణాలు నీలో ఉన్నాయా? పరిశీలించుకో, గమనించుకో. ఇక్కడ పరిశుధాత్మ కుమ్మరించాడు, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. ఇక్కడ పరిశుధాత్మని కుమ్మరించాడు, నిన్ను నన్ను
హైందవత్వంలో నుంచి తీసుకొని వచ్చి పరిశుధాత్మని కుమ్మరించి దేవుని రాజ్యానికి వారసులు చేయటానికి దేవుని సింహాసనం చూస్తానికి, దేవుని రాజ్యానికి వారసులు చేయటానికి, దేవునిలో నిన్ను ఉంచుకోవటానికి పిలుస్తున్నాడు. దేవునిలో ఉంచుకోవటం అంటే దేవుని సింహాసనం అనగా దేవుడుండే స్థలములో, దేవుడుండే రాజ్యములో నిన్ను పిలుచుకుంటున్నాడు. ఎలాగండి? ప్రవర్తన క్రీస్తు వలె నువ్వు జీవించితే, ప్రవర్తన క్రీస్తు వలె నీవు జీవించితే. క్రీస్తు అని ఎందుకు అన్నానంటే, మరణించి లెగిశాడు గనుక క్రీస్తు అయ్యాడు. మరణించి లెగిశాడు గనుక క్రీస్తు అయ్యాడు. అంతకుముందు ప్రభువు ప్రజలను సిద్ధపరచుకున్నాడు రాజుగా ఉండి. ప్రభువైన యేసు క్రీస్తు ఎప్పుడయ్యాడు? మరణించి లెగిశాడు గనుక క్రీస్తు అయ్యాడు. అది చూద్దాం. ఇంకొక మాట చూసి మనము ముందుకు వెళదాం. చూద్దాం ప్రియమైన వారులారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 32, 33. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూసి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. చూడండి ప్రియమైన వారులారా, సాక్ష్యము. నీ క్రియలను బట్టి నీ సేవకుడు సాక్ష్యమిస్తున్నాడా? ఇక్కడ బాప్టిజం ప్రభువైన యేసుక్రీస్తుకి ఇచ్చాడు యోహాను. అనగా ప్రభువైన యేసుక్రీస్తుకి లోకరీతిగా చూస్తే యోహాను గారు పాస్టర్ అయి ఉన్నాడు, ఆదరణకర్త అయి ఉన్నాడు, లేదా సేవకుడై ఉన్నాడు. అలాగే ఎవరైతే బాప్టిజం ఇస్తారో ఆయనే సంఘానికి కాపరై ఉన్నాడు కనుక ప్రభువైన యేసుక్రీస్తుకి బాప్టిజం ఇచ్చు యోహాను కాపరై కూడా ఉన్నాడు, ఆత్మీయ తండ్రి అయి కూడా ఉన్నాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం అదే కదా చెప్పేది. నేను బాప్టిజం ఇచ్చాను, నాకు విశ్వాసి, ఆ ఆత్మకు నేనే ఆత్మీయ తండ్రిని అంటున్నాం కదా. మరి ఆయన ఆత్మకు ఆయనే కదా తండ్రి. అందువల్ల ఆ మాట చెప్పాల్సి వచ్చింది. చూద్దాం. లూకా సువార్త 24, 48, 49 చూసుకుందాం. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిన రీతిగా మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని. చూడండి, ఇది ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులకు, ఈ 11 మంది అపోస్తులకు కుమ్మరిస్తున్న పరిశుధాత్మ. ఆయన పొందుకున్న ఆత్మను ఇదిగో సేవకులుగా పిలువబడిన, అపోస్తులుగా పిలువబడిన ఇదిగో ఈ 11 మంది అపోస్తుల మీద కుమ్మరించిన ఆత్మ. మరి ఆ ఆత్మ ప్రియ క్రైస్తవుడా, ప్రియ సేవకుడా, క్రైస్తవుడు అయినాకే నువ్వు సేవకుడు అయ్యావు, అందుకని నిన్ను క్రైస్తవుడా అంటున్నాను. రెండో మాట సేవకుడా అంటున్నాను. నువ్వు పరిశుధాత్మని పొందుకున్నావా? పొందుకుంటే మరొకసారి చెప్తున్నాను, నీకు ధనాపేక్ష ఉండదు, కులపిచ్చి ఉండదు, మతపిచ్చి ఉండదు, అలాగే తిండి కోసం పరుగులు తీయవు. నిత్యము ప్రార్థన చేసి అనేకులను నీవు దేవుని రాజ్యానికి వారసుల్ని చేస్తావు. ఆ ఆత్మను నువ్వు పొందుకో, ఆ ఆత్మను నువ్వు పొందుకో. ఆ ఆత్మ నీకు లేకపోతే నీవు సేవ చేసిన వ్యర్థము. అలాగే నీవు దేవునికి నీవు బిడ్డల్ని కనలేదు అని నిశ్చయముగా చెప్తున్నా నేను. చూద్దాం, ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వాక్యము. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి, ఒక్క ఆత్మయ్యి తండ్రి వద్దకు చేరి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు పొందుకున్న ఒకే ఆత్మ, అలాగే యెహోషువ పొందుకున్న ఆత్మ, రెండు యెహోవాయే, రెండు దేవుడైన యెహోవా యొద్ద నుండే వచ్చినవి. అదిగో నీవు పొందుకున్న ఆత్మ, అది కూడా దేవుడైన యెహోవా యొద్ద నుండి వచ్చిన పరిశుద్ధాత్మే. ఆ ఆత్మని పొందుకొని నువ్వు ఉండాలి.
క్రీస్తుకు పూర్వము యెహోషువ పొందుకున్నాడు దేవుడైన యెహోవా ఆత్మను. అలాగే క్రీస్తు శకములో ప్రభువుని యేసు క్రీస్తు పొందుకొని ఉన్నాడు పరిశుద్ధాత్మను. అది దేవుని యెహోవా ఆత్మయే. అలాగే ఇక్కడికి వచ్చేలేకే నేను పొందుకున్న ఆత్మను మీరును పొందుకోనండి. ఏది ఇందాక చదువుకున్నాం కదా, లూకాసు వార్త 24, 48, 49. అదిగో అలాగే ఇక్కడికి వచ్చేలేకే ఏమంటున్నాడు, ఎఫెసీలోకి వచ్చేలేకే ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. అలాగే 3వది కూడా చూసుకుందాం పక్కనే, ఎఫెసీ 3:12. ఆయన అందలి విశ్వాసము చేత ధైర్యమును నిబ్బరమైన ప్రవేశమును ఆయనను బట్టి. అదిగో చూడండి, ప్రవేశము, మార్గమన్నా ఒకటే, ప్రవేశమన్నా ఒకటే. మార్గము, ఆయన మార్గములో నీవు నడిచి ఉండాలి, ఒకే ఆత్మ అయి పొందుకొని ఉండాలి. మళ్ళొకసారి చెప్తానండి. దేవుడైన యెహోవా యెహోషువాకి కుమ్మరించిన పరిశుద్ధాత్మ ఒకటే. ప్రభు అయిన యేసు క్రీస్తుకి నిన్ను నన్ను పవిత్రులుగా చేసి దేవుని రాజ్యానికి, దేవుని సింహాసనం చూస్తానికి, దేవుని రాజ్యంలో ఉండటానికి, నడిపించడానికి ప్రభు యేసు క్రీస్తు మీద కుమ్మరించింది పరిశుద్ధాత్మ యెహోవాదే. అలాగే ఇక్కడ 12 మంది అపోస్తులను ఈ రోజుల్లో అపోస్తుల బోధ ఎందే ఉంటున్నాం కనుక ఆ వారికి కూడా కుమ్మరించింది ప్రభుని యేసు క్రీస్తుకు కుమ్మరించిన పరిశుద్ధాత్మని వీరికి కూడా కుమ్మరించి ఉన్నాడు. అలాగే ఇక్కడికి వచ్చేలేకే ఏమంటున్నాడు, ఎఫెసీలో 2:18. ఆయన ద్వారానే మనము ఉభయులము అదిగో ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఒకే ఆత్మ, ఆ ఒక్క ఆత్మే దేవుడైన యెహోవా. ఆ దేవుని యొద్దకి వెళ్ళాలి అంటే ఆ ఒక్క ఆత్మనే శాశ్వతంగా పొందుకొని దేవునిలోనే ఉండాలని కోరుసు ఆ దేవుని సింహాసనము రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ప్రియ విశ్వాసులకు దేవుని పేరిట మనవి చేసుకుంటూ ప్రార్థన చేసుకొని, మహోన్నతుడా ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, ఈ వాక్యవర్తమానం అందించిన వాడు నీవే. ఇంటున్న ప్రతి తండ్రి పరిశుధాత్మను పొందుకోవాలి, ఇంటున్న ప్రతి తల్లి పరిశుధాత్మను పొందుకోవాలి. ఇంటున్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడి దీవించబడి నీ నామానికే మహిమ ఘనత ప్రభావం పొందులాగున ప్రభుని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాను ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేసిలు, రక్తమే చేసి యేసు రక్తమే సంపూర్తి కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.